పాస్టర్ ప్రవీణ్ మృతి వెనుక ఉన్న అపోహలపై ప్రభుత్వం ప్రకటన చేయాలని మోటివేషనల్ స్పీకర్ షఫీ డిమాండ్ చేశారు. ఒకవేళ హత్య అని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి మరణాలు చాలా సెన్సిటివ్ అన్నారు షఫీ. క్రైస్తవ సమాజానికి ధైర్యం నింపేలా పోలీసులు పారదర్శకంగా విచారణ జరిపి వాస్తవ విషయాలు వెల్లడించాలంటున్న షఫీతో రాజమండ్రి ఐ న్యూస్ ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. మృతి అంశంలో అనుమానాలు కలుగుతున్నాయి. క్రైస్తవ సమాజం మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం ప్రకటించబోతుందన్న అంశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే క్రమంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉదయం నుంచి కూడా క్రైస్తవులో ఉన్నటువంటి మత పెద్దలు కావచ్చు, లేదంటే ఇతర మత పెద్దలు కూడా వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. ఇదే క్రమంలో నేను సైతం సమాజం కోసం అనే హితంతో ముందుకు వెళ్తున్నటువంటి మోటివేషనల్ స్పీకర్ షఫీ గారు ఇక్కడికి వచ్చి సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు. సార్, ఎట్లా చూస్తున్నారు సార్ ఆయన మృతి అంశాన్ని? ఎప్పుడైతే అసలు యాక్చువల్ గా ఈ విషయం తెలిసిందో చాలా బాధ అనిపించిందండి. నాకు వాట్సాప్ లో ఒక పోస్టర్ వచ్చింది. అది చూసిన తర్వాత నేను ఎవరో ట్రోల్ చేస్తున్నారేమో, పడనోళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఇది జరిగి ఉండదు, అసలు నమ్మకం కలగలేదు నాకు. ఆ తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పి యూట్యూబ్ లోకి సెర్చ్ చేశాను. నేను ఇన్సిడెంట్ ప్రవీణ్ నాకు అప్పుడు ఒక 3 minutes బిఫోర్ అప్లోడ్ అయిన ఒక వీడియో కనపడింది. చాలా బాధ అనిపించింది. అంటే సొంత సోదరుడికి ఇలా జరిగింది అన్న పెయిన్. ఆ తర్వాత ఎలా కాంటాక్ట్ చేయాలి ఏంటి, యాక్చువల్గా ఇప్పుడు ఉన్న వాస్తవం నేను మార్నింగ్ తెలియదు. నాకు తెలిసిన విషయం ఏంటంటే కేవలము యాక్సిడెంట్ అయిపోయింది అన్న విషయం అంతవరకే మనకు తెలుసు. అయితే వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి, కుటుంబ సభ్యులు పలకరించాలి అన్న ఆలోచన నేను కాంటాక్ట్ చేసి అప్పుడు నాకు తెలిసింది లేదు, వేరే కోణం కూడా ఉంది అన్న అనుమానాలు ఉన్నాయి. ఇది చూస్తుంటే ఎంక్వైరీ నడుస్తుందని చెప్పేసి ఆ తర్వాత వెంటనే నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే యాక్చువల్గా నా మనసు ఇప్పుడు కూడా కోరుకుంటుంది ఏంటంటే అదొక యాక్సిడెంట్ అయ్యి ఉంటే మంచిది అన్న మన మనసు. ఒకవేళ కనుక దాని వెనక ఏదైనా కుట్ర ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా జస్టిస్ కోసం మనందరం నిలబడాలి, పోరాడాలి. ఎందుకంటే ఇది ఒక ఇన్సిడెంట్ కాదండి, ఇది ఏదో ఒక వర్గానికి జరిగిన ఇన్సిడెంట్ కాదు, ఇది మానవతానికి సంబంధించిన విషయం. ఎందుకంటే ప్రవీణ పగడాల గారు వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే వెరీ గ్రేట్ పర్సనాలిటీ, వెరీ గుడ్ పర్సనాలిటీ, చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే తను కుటుంబాన్ని మంచిగా చూసుకోవడము, అనాథ పిల్లల్ని దగ్గర చేయడం, వాళ్ళని కేర్ చేయడము, ఎప్పుడు కూడా తను ప్రజలకు సేవ చేసే దృక్పథంతో ఉన్నటువంటి ఇలాంటి గొప్ప వ్యక్తి మనం కోల్పోవడం చాలా పెయిన్ఫుల్ ఇది. అయితే ఇంతమంది ఇక్కడ రావడము, క్రైస్తవ సోదరులు అందరూ రావడము, అంతేకాకుండా సంఘ కాపరు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరూ వచ్చారు, అందరి కోసం స్టాండ్ చేస్తున్నారు. ఇక్కడ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు, చాలా బాధ అనిపిస్తుంది. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు వాడు పడేవాళ్ళు ఇక్కడే ఉన్నారు. అంటే ఇంకా బాడీని తీసుకెళ్ళాలి, ఇంకా పోస్ట్ మార్టం ఇప్పుడే స్టార్ట్ అయింది జస్ట్. ఎందుకంటే దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని ఇప్పుడే సిగ్నేచర్స్ అయ్యాయి, ఇప్పుడు పోస్ట్ మార్టం నడుస్తుంది. నాకు తెలిసి 2-3 hours టైం పట్టొచ్చు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనము జస్టిస్ కోసం పోరాడాలి. ఎందుకంటే ఇది ఒక ఇన్సిడెంట్ కాదండి, అవునా లేదు, ఎవరైనా కావచ్చు, ఈ మతము ఆ మతం అని కాదు, మత విద్వేషాలు ఉండకూడదు. మన భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఐక్యత్వం, ప్రపంచ దేశాలకు రోల్ మోడల్ చూపించాల్సిన భారతదేశాన్ని ఇలాంటి సంఘటనలు జరగడం సరైన విషయం కాదు. కాబట్టి ఒకవేళ ఇది కుట్రకోణంతో జరుగుతుంది మాత్రం పూర్తిగా ఖండిస్తున్నాము, న్యాయం కోసం పోరాడదాము. ఇది ఒకవేళ యాక్సిడెంట్ అయి ఉంటే మాత్రం ఇది దేవ నిర్ణయం అని చెప్పేసి మనందరం కూడా దీన్ని అంగీకరించడం తప్పదు. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరమైనటువంటి హత్యలు జరుగుతుంటాయి, కానీ మతపరమైనటువంటి హత్య తొలిసారిగా జరిగింది, ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు హత్యాన్ని ఖచ్చితంగా తీర్మానించలేము, ఒక బలమైన కారణాలు అయితే ఉన్నాయి. చూసిన ఇన్సిడెంట్ బట్టి ఏదో జరిగిందన ఉంది, ఇది జరగకూడదు. యాక్చువల్ గా ఎక్కడో జరుగుతున్నాయి, నార్త్ ఇండియాలో జరుగుతున్నాయి, ఎక్కడో మణిపూర్ సంఘటనలు జరుగుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో మనందరూ కూడా అప్రమత్తం అవ్వాలి. ఇలాంటి వాళ్ళకి వ్యతిరేకంగా మనం కేసెస్ ఫైల్ చేయాలి. ఎవరన్నా కానీ యాంటీగా మాట్లాడే వాళ్ళు ఉంటే మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలండి. ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్ మనం ఏమి ఇస్తున్నాం అంటే మంచి సమాజాన్ని ఇచ్చేయలేము అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, మనందరి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమి ఇస్తున్నాము? మనం చదివిస్తాము, వాళ్ళకి ఆస్తులు ఇస్తాం, మంచి సమాజం ఇవ్వకపోతే రక్షణ ఎక్కడ ఉంది చెప్పండి? కాబట్టి ఒక సమాజం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక సమాజం అంటే ఒక శరీరంతో సమానము. ఒక చెయ్యి తెగిపోయింది అనుకుంటే శరీరం మొత్తం కూడా బాధపడుతుంది, అవునా లేదా? కాబట్టి ఒక వర్గం ఈ వర్గం వేరు, ఇది మైనారిటీ మెజారిటీ కాదు, అందరం కలిసి ఏకమై ఉంటేనే అప్పుడే సమాజం హితం కోసము మనం పాటుపడాలి, నిలబడాలి కూడా. మీకు ప్రవీణ్ గారితో పరిచయం ఉంది, ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? చూడండి, వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే అనేక మంది వ్యక్తులు పేర్లు కూడా సంబోధిస్తున్నారు కొన్ని అకౌంట్ల ద్వారా. ఏ డిపార్ట్మెంట్లకు ఏం చెప్పొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్? లేదు, యాక్చువల్గా ఇలాంటి తరుణంలోనే ఆ సోషల్ మీడియా పోస్టులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అకౌంట్స్ మీద నిఘా పెట్టాలి, వాళ్ళని కట్టుదిట్టం చేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వానికి ఏం చెప్పొచ్చు సార్, ఇలాంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా? ప్రభుత్వం ఖచ్చితంగా మతపరమైనటువంటి సామరస్యం కోసం పాటు చేయాలి. ఎవరైతే ఇలాంటి విద్వేషపూరిత మాటలు మాట్లాడుకుని రోడ్ల మీద తిరుగుతున్నారో అలాంటి వాళ్ళని ఆపాలి. ముఖ్యంగా చెప్పండి, దురదృష్టం విషయం అంటే ఈ రోజుల్లో కొంతమంది నాయకులు మత విద్వేషాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. మనం ఆశించిన నాయకులు వేరుగా ఉన్నారు, ఈరోజు మాట్లాడుతున్నటువంటి నాయకులు వేరుగా ఉన్నారు. అలాంటి నాయకులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు మాట్లాడుతుంటే లక్షల కోట్ల మంది మీద ప్రభావం ఉంది ఒక మాట. ఎందుకంటే మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది ప్రజల కోసం తప్ప ఒక మతం కోసమో ఒక వర్గం కోసం కాదు. కానీ ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది, ఏంటి ఈ నాయకులు ఇలా మాట్లాడుతున్నారు, ఒకప్పుడు సమాజం కోసం అన్న వాళ్ళు ఈరోజు ఇలా మతత్వ ప్రసంగాలు ఎందుకు చేస్తున్నారు, బాధ అనిపిస్తుంది. దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్. కాబట్టి ప్రభుత్వం కూడాను తమ వైఖరి మార్చుకుంటూ
ప్రజల పక్షంగా మాట్లాడే విధంగా ఉండాలి తప్ప ఒక మతపరంగా మాట్లాడే విధంగా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్. Thank you. ఓవరాల్ గా మనం చూస్తున్నాం కదా, ప్రవీణ్ ప్రగడాల మృతి వెనకాల ఖచ్చితంగా దర్యాప్తు జరుగుతుంది, ఖచ్చితంగా ఆయన సమీర్ గారు. న్యాయం జరగాలని చెప్పి చెప్తున్నారు.